గాడ్జిలా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ మాన్స్టర్వర్స్ నుంచి రాబోతున్న 5వ మూవీ, అలాగే గాడ్జిలా ఫ్రాంచైజీ నుంచి వస్తున్న 38వ మూవీ అండ్ కింగ్ కాంగ్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న 13వ మూవీ. ఈ మూవీని యాడమ్ వింగర్ డైరెక్ట్ చేశాడు. మాన్స్టర్వర్స్లో ఇంతకుముందు వచ్చిన గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీని కూడా ఇతనే డైరెక్ట్ చేశాడు. ఆ మూవీ పాండమిక్ టైంలో రిలీజ్ అయి $300 మిలియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని క్రాస్ చేసి $470 మిలియన్ కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. కోవిడ్ రాకపోయి ఉంటే ఈ మూవీకి ఇంకా బాగా కలెక్షన్స్ వచ్చేవి. పైగా మూవీ రిలీజ్ అయిన 1 వీక్కే HBO మ్యాక్స్ ఓటీటీలోకి ఈ మూవీ స్ట్రీమ్ అవడంతో ఆ ఇయర్ ఎక్కువ పైరేట్ అయిన మూవీగా గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీ నిలిచింది. ఇక ఈ గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీలో ఇంతకుముందు మూవీలో కనిపించిన రెబెకా హాల్, ఐలిన్ ఆండ్రూస్, బ్రైయన్ టైరీ హెన్రీ, బెర్నీ హాయెస్, కైలీ హాటల్, జియా క్యాటర్స్ ఈ మూవీలో కనిపించబోతున్నాయి. ఐలిన్ ఆండ్రూస్ అండ్ జియా క్యాటర్స్ మొదటిసారి కనిపించింది గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీలో అయినప్పటికీ ఈ రెండు క్యారెక్టర్స్ ముందుగా మాన్స్టర్వర్స్లోకి పరిచయం అయింది మాత్రం గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన కింగ్డమ్ కాంగ్ అనే కామిక్ ద్వారానే. అండ్ వీరితో పాటు ఈ మూవీలో డాన్ స్టీవెన్స్ ట్రాపర్గా, ఫలాచెన్ ఈవి క్వీన్గా, అలెక్స్ ఫెన్స్ మైకల్గా, టిమ్ క్యారోల్ విల్ కాక్స్గా, సోఫియా ఎంబర్సన్ లారియర్గా నటించారు. అయితే గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీలో కనిపించిన మిల్లీ బాబీ బ్రౌన్, మ్యాడిసన్ రసెల్ అండ్ అలెగ్జాండర్ స్కార్స్గార్డ్, నాథన్ లిన్ క్యాటర్స్ ఈ మూవీలో కనిపించబోవడం లేదు. ఇక ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 55 minutes. గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీ కన్నా 2 minutes ఎక్కువ రన్ టైంతో ఈ మూవీ మన ముందుకు వస్తుంది. అండ్ ఈ మూవీలో గాడ్జిలా అండ్ కాంగులు కలిసి స్కార్ కింగ్ అండ్ షీమో టైటాన్స్తో ఫైట్ చేయబోతున్నారు. అలాగే గాడ్జిలా ఈ మూవీలో 2 ఫామ్స్లో కనిపించబోతుంది. ఒకటి తన నార్మల్ ఫామ్, మరొకటి పింక్ ఫామ్లో. సో మూవీలో గాడ్జిలా ఒక టైంలో పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అవ్వబోతుంది. అండ్ ఈ వర్షన్ గాడ్జిలా చాలా పవర్ఫుల్. అలాగే తన నార్మల్ ఫామ్ కంటే కూడా ఈ పింక్ ఫామ్లో గాడ్జిలా చాలా థిన్గా కనిపిస్తుంది. ట్రైలర్లో గాడ్జిలా కాంగ్ కంటే కూడా చాలా ఫాస్ట్గా పరిగెత్తడాన్ని మనం చూసాం. అండ్ గాడ్జిలా అంత వేగంగా పరిగెత్తడానికి కారణం గాడ్జిలా పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అయి తన శరీరాన్ని తినిగా మార్చుకోవడమే కారణం. అండ్ కాంగ్ కూడా ఈ మూవీలో బీస్ట్ గ్లోవ్తో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో ఒక టైంలో కాంగ్ షీమోతో ఫైట్ చేయబోతున్నాడు. ఆ ఫైట్లో కాంగ్ రైట్ హ్యాండ్కి గాయమవుతుంది. అండ్ ఆ హ్యాండ్కి సపోర్ట్గా మోనార్క్ ఈ బీస్ట్ గ్లోవ్ని క్రియేట్ చేస్తారు. అయితే ఇది కేవలం సపోర్ట్కి మాత్రమే కాదు, ఇది కాంగ్ పంచ్ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే బీస్ట్ ఫుల్ మీనింగ్ వచ్చేసి బయో ఎన్హాన్స్డ్ అనోటమిక్ సిస్మిక్ థండర్. అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ బీస్ట్ గ్లోవ్ ఈవెన్ ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేయగలదు. రిలీజ్ అయిన ట్రైలర్లో మీరు చూస్తే కాంగ్ బీస్ట్ గ్లోవ్తో ఒక బిల్డింగ్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు మనకు బ్లూ కలర్లో ఒక ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ అది ఈ బీస్ట్ గ్లోవ్ యొక్క ఎలక్ట్రిసిటీ పవర్ అయి ఉండవచ్చు. బీస్ట్ గ్లోవ్తో పాటు కాంగ్ మెటల్ టూత్తో కూడా కనిపించబోతున్నాడు. ఇక మూవీలో మెయిన్ విలన్ అయిన స్కార్కింగ్ క్యారెక్టర్ని 1973లో రిలీజ్ అయిన ఎంపరర్ ఆఫ్ ది నార్త్ పోల్ మూవీలో విలన్ క్యారెక్టర్ అయిన షాక్ నుండి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. స్కార్కింగ్ హాలో ఎర్త్లో ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటాడు. అండ్ కాంగ్ జాతికి చెందిన చాలామంది కూడా అతనికి బానిసలుగా ఉంటారు. సో ఈ మూవీలో మనకు కాంగ్ జాతికి చెందిన వారిని కూడా చూపించబోతున్నారు. ఈ స్కార్కింగ్ మాన్స్టర్స్ బోన్స్తో క్రియేట్ చేయబడిన విప్లాష్ వెపన్ని యూజ్ చేస్తాడు. ఈ విప్లాష్కి ఒక ఎండ్లో బ్లూ క్రిస్టల్ బ్లేడ్ ఉంటుంది. ఈ క్రిస్టల్తోనే స్కార్కింగ్ ఈ మూవీలో కనిపించబోయే మరొక విలనైన షీమోని కంట్రోల్ చేస్తాడు. ఈ షీమో టైటాన్ని ముందుగా 2022లో వచ్చిన కాల్ ఆఫ్ డ్యూటీ వార్ జోన్ గేమ్ మ్యాప్లో తీసేశారు. షీమో అనేది జపనీస్ నేమ్. దీని అర్థం వైట్, ఫ్రాస్ట్ ఆర్ కోల్డ్ అని. నేమ్కి తగ్గట్టే ఈ టైటాన్కి ఐస్ బేస్డ్ పవర్స్ ఉంటాయి. రిలీజ్ అయిన ట్రైలర్లో షీమో తన పవర్ఫుల్ అటాక్ అయిన ఫ్రాస్ట్ బైట్ బ్లాస్ట్ పవర్తో కాంగ్ మీద అటాక్ చేయడాన్ని మనం చూసాం. లెజెండరీ మాన్స్టర్వర్స్ పేజ్ ప్రకారం ఈ టైటాన్కి ది ఆల్ మదర్, ది ఏషియంట్ వన్, ది ఫస్ట్ టైటాన్, ది మదర్ ఆఫ్ టైటాన్స్ అనే పేర్లు కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి మాన్స్టర్వర్స్లో టైటాన్స్ క్రియేట్ అవ్వడానికి కారణం షీమోనే. అంతేకాదు మాన్స్టర్వర్స్లోని ఐస్ ఏజ్కి కారణం కూడా ఈ టైటానే. కాబట్టి ఈ షీమో టైటాన్ చాలా పవర్ఫుల్. అండ్ 4 legs మీద ఉన్నప్పుడు దీని హైట్ వచ్చేసి 450 feet పైనే ఉంటుంది. అలాగే ఇది 2 legs మీద నుంచొని ఉన్నప్పుడు దీని హైట్ 785 feet పైనే ఉంటుంది. సో ఈ టైటాన్ గాడ్జిలా అండ్ కింగ్ గిడోరాల కంటే కూడా చాలా పెద్దది. ఈ టైటాన్స్తో పాటు ఈ మూవీలో మోత్రా, స్కైలా, సూకో టైటన్స్ అలాగే
టైటాన్స్ డగ్, లీఫ్ వింగ్, వార్ బ్యాట్, వార్ట్ డాగ్, ప్యారెట్ ఫ్రాగ్ మాన్స్టర్స్ కూడా కనిపించబోతున్నాయి. మోత్రా క్యారెక్టర్ కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో కూడా కనిపిస్తుంది. అయితే ఆ మూవీ ఎండింగ్లో అది గాడ్జిలాని సేవ్ చేసే ప్రాసెస్లో గిడోరాకి ఎదురెళ్ళి చనిపోతుంది. అయితే మోత్రా రీఇన్కర్నేట్ అవ్వగలదు. మోత్రా తన అడల్ట్ స్టేట్కి చేరుకున్న తర్వాత ఎగ్ పెడుతుంది అండ్ తన ప్రీవియస్ బాడీ చనిపోయిన తర్వాత అది దాని జ్ఞాపకాలతో ఆ ఎగ్ ద్వారా మళ్ళీ జన్మిస్తుంది. అండ్ ఈ మూవీలో మోత్రా రీఇన్కర్నేట్ అవ్వబోతుంది. అలాగే గాడ్జిలాకి లాగానే మోత్రా కూడా ఇంతకుముందు కనిపించిన లుక్లో కాకుండా న్యూ ఫామ్లో ఎవాల్వ్ అయి కనిపించబోతుంది. అలాగే గాడ్జిలా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో కనిపించిన స్కైలా టైటాన్ కూడా ఈ మూవీలో కనిపించబోతుంది. ఆ మూవీ ఎండింగ్లో గాడ్జిలా ముందు టైటాన్స్ అన్నీ బౌ అవుతాయి అండ్ వాటిలో స్కైలా కూడా ఉంటుంది. కానీ ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్స్లో గాడ్జిలా స్కైలాతో ఫైట్ చేస్తూ కనిపిస్తుంది. సో స్కైలా గాడ్జిలాకి ఎదురు తిరిగిందని తెలుస్తుంది. అయితే గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీకి ప్రీక్వెల్గా రిలీజ్ అయిన గాడ్జిలా డొమినియన్ కామిక్లో స్కైలా గాడ్జిలాతో ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ చివరిలో స్కైలా మళ్ళీ గాడ్జిలాకి బౌ చేసి వెళ్ళిపోతుంది. సో చూస్తుంటే ఈ మూవీలో ఒక టైంలో గాడ్జిలా డొమినియన్ కామిక్లో చూపించిన స్టోరీని చూపించబోతున్నట్లుగా ఉంది. లేదంటే స్కైలా మళ్ళీ గాడ్జిలాతో ఫైట్ చేసి ఉండవచ్చు కూడా. అలాగే ఈ మూవీలో మినీ కాంగ్ కూడా కనిపిస్తున్నాడు అండ్ ఈ మినీ కాంగ్ పేరు సూకో. అలాగే ఇప్పటివరకు మాన్స్టర్వర్స్లోని మూవీస్ని చూడని వారు, అలాగే మాన్స్టర్వర్స్లోని మూవీస్ని క్రోనోలాజికల్ ఆర్డర్లో చూడాలని అనుకునేవారు ముందుగా స్కల్ ఐలాండ్ మూవీ చూడండి. ఈ మూవీ స్టోరీ 1944లో స్టార్ట్ అయి 1973లో ఉంటుంది. ఈ టైంలోనే బిల్ గ్రాండా అండ్ హొస్టమ్ బ్రూక్స్లు వారి టీంతో స్కల్ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళి కాంగ్, స్కల్ క్రాలర్స్ అండ్ స్కల్ ఐలాండ్లో నివసించే ఈవీ జాతి ప్రజలను మీట్ అవుతారు. ఈ మూవీ తర్వాత నెట్ఫ్లిక్స్ షో అయిన స్కల్ ఐలాండ్ సిరీస్ని చూడండి. ఈ సిరీస్ స్టోరీ 1993 ఇయర్లో ఉంటుంది. 1993లో ఒక షిప్ మీద క్రాకెన్ అటాక్ చేయడంతో ఆ షిప్ డిస్ట్రాయ్ అవుతుంది అండ్ అందులో ఉన్నవారు స్కల్ ఐలాండ్ ఒడ్డుకి చేరుకుంటారు అండ్ వారు ఆ ఐలాండ్ నుంచి ఎలా బయటపడ్డారనేదే ఈ సిరీస్ స్టోరీ. ఈ సిరీస్లో కాంగ్కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ని అండ్ కాంగ్ క్రాకెన్తో ఫైట్ చేయడానికి కూడా చూపిస్తారు. ఈ సిరీస్ తర్వాత 2015లో రిలీజ్ అయిన స్కల్ ఐలాండ్ ది బర్త్ ఆఫ్ కాంగ్ కామిక్ని చదవండి. ఈ కామిక్ స్టోరీ 2012లో ఉంటుంది. అయితే ఈ కామిక్లో కాంగ్ ఎలా పుట్టాడు, అతని పేరెంట్స్ అండ్ తన జాతికి చెందిన వారు ఎలా చనిపోయారనేది చూపిస్తారు. సో ఈ కామిక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఈ కామిక్స్ని రీడ్ కామిక్స్ ఆన్లైన్ సైట్లో చూడవచ్చు. ఈ కామిక్ తర్వాత 2014లో రిలీజ్ అయిన గాడ్జిలా మూవీని చూడండి. మాన్స్టర్వర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి మూవీ ఇది. ఈ మూవీతో మాన్స్టర్వర్స్లోని గాడ్జిలాని, మ్యూటోస్ని అండ్ మోనార్క్ ఆర్గనైజేషన్ని కూడా మొదటిసారి మనకు పరిచయం చేశారు. ఈ మూవీ స్టోరీ 2014లో ఉంటుంది. గాడ్జిలా నేచర్ని అండ్ ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎర్త్ని డిస్ట్రాయ్ చేయాలని లేదా కంకర్ చేయాలని అనుకునే టైటాన్స్తో అది ఫైట్ చేస్తుంది. 2014లో 2 మూటోస్ రీప్రొడ్యూస్ చేయడానికి కలిసినప్పుడు వాటిని అడ్డుకోవడానికి గాడ్జిలా అవేకెన్ అవుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో గాడ్జిలా ఆ మ్యూటోస్తో ఫైట్ చేసి వాటిని ఓడిస్తుంది. ఈ ఫైట్తోనే ప్రపంచానికి గాడ్జిలా గురించి, టైటాన్స్ గురించి అండ్ మోనార్క్ ఆర్గనైజేషన్ గురించి తెలుస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ బ్యాటిల్నే జీ-డేగా పిలుస్తారు. ఈ మూవీ తర్వాత గాడ్జిలా ఆఫ్టర్ షాక్ కామిక్ని చదవండి. ఇది గాడ్జిలా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన కామిక్. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన బ్యాటిల్కి కొన్ని నెలల తర్వాత ఈ స్టోరీ ఉంటుంది. ఈ కామిక్తోనే మిల్లీ బాబీ బ్రౌన్, మ్యాడిసన్ రజల్ అండ్ వెరా ఫర్మిగా, ఎమ్మా రజల్ క్యారెక్టర్స్ మాన్స్టర్వర్స్లోకి పరిచయం అయ్యాయి. ఈ కామిక్లో గాడ్జిలా మ్యూటో ప్రైమ్తో ఫైట్ చేస్తుంది. అంతేకాకుండా గాడ్జిలా జాతికి చెందిన డేగన్ అనే మరొక టైటాన్కి సంబంధించిన బ్యాక్ స్టోరీని కూడా ఈ కామిక్లో చూపిస్తారు. అండ్ ఈ డేగన్ యొక్క స్కెలిటన్ మనకు గాడ్జిలా మూవీలో కనిపిస్తుంది. ఈ కామిక్ తర్వాత మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్ సిరీస్ని చూడండి. ఈ సిరీస్ స్టోరీ 1952 నుంచి 2017 వరకు మధ్యలో ఉంటుంది. ఈ సిరీస్లో కాంగ్, స్కల్ ఐలాండ్ అండ్ గాడ్జిలా ఈవెంట్స్ టైం అప్పుడు ఏం జరిగింది, మోనార్క్ ఎలా క్రియేట్ అయింది, 1954లో గాడ్జిలా మీద జరిగిన న్యూక్లియర్ అటాక్, ఇలా ఇప్పటి వరకు మూవీస్లో పూర్తిగా చూపించని చాలా విషయాలను ఈ సిరీస్లో చూపిస్తారు. అండ్ కొన్ని న్యూ టైటాన్స్ని కూడా ఈ సిరీస్లో చూపించారు. సో ఈ సిరీస్ని ఇప్పటివరకు చూడని వారు ఎవరైనా ఉంటే ఈ సిరీస్ని తప్పకుండా చూడండి. ఈ సిరీస్ తర్వాత గాడ్జిలా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీని చూడండి. ఈ మూవీ స్టోరీ 2019లో ఉంటుంది. ఎమ్మా రజల్ హ్యూమన్స్ ప్లానెట్ని నాశనం అవడానికి కారణం అవుతున్నారని భావించి ఎర్త్ మీద పీస్ని
రీస్టోర్ చేయడం కోసం టైటాన్స్ని మేలుకొలుపుతుంది. ఆ ప్రాసెస్లోనే ఆమె మోత్రాని అవేకన్ చేస్తుంది. అయితే మోత్రాలాగా గిడోరా కూడా మంచి టైటాన్ అనుకొని ఆమె గిడోరాని కూడా అవేకన్ చేస్తుంది. గిడోరా ఎర్త్ని కంకర్ చేయాలని, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటుంది. దాంతో గాడ్జిలా గిడోరాతో ఫైట్ చేసి చివరికి దానిని ఓడిస్తుంది. ఈ మూవీ తర్వాత కింగ్డమ్ కాంగ్ కామిక్ని చదవండి. ఇది గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన కామిక్. ఈ కామిక్ స్టోరీ 2021లో ఉంటుంది. గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీలో కాంగ్ స్కల్ ఐలాండ్లో కాకుండా మోనార్క్ క్రియేట్ చేసిన ఒక ల్యాబ్లో ఉంటాడు. అలాగే ఈవీ ట్రైబ్కి చెందిన జియా ఐలిన్ యాండ్రూస్తో పాటు ఉంటుంది. సో దీని ముందు ఏం జరిగింది, వీరు ఈ ప్లేస్లో ఎందుకున్నారు, అసలు స్కల్ ఐలాండ్కి ఏమైందనేది ఈ కింగ్డమ్ కాంగ్ కామిక్లో చూపిస్తారు. సో ఈ కామిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కామిక్ తర్వాత గాడ్జిలా డొమినియన్ అనే మరొక కామిక్ని చదవండి. ఈ కామిక్ గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీకి ప్రీక్వెల్. ఈ కామిక్ స్టోరీ కూడా 2021లోనే ఉంటుంది. కింగ్ ఆఫ్ మాస్టర్స్ మూవీ ఎండ్ అయిన తర్వాత గాడ్జిలా యొక్క జర్నీని అండ్ అది ఫైట్ చేసిన టైటాన్స్ని మనకు ఈ కామిక్లో చూపిస్తారు. అండ్ ఈ కామిక్ తర్వాత చివరిగా గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీని చూడండి. ఈ మూవీ స్టోరీ 2024లో ఉంటుంది. ఈ మూవీలో గాడ్జిలా అండ్ కాంగ్లని రైవల్స్గా చూపిస్తారు. గాడ్జిలా ఎలా అయితే నేచర్ని, ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తుందో అదేవిధంగా కాంగ్ కూడా నేచర్ని అండ్ హ్యూమన్స్ని ప్రొటెక్ట్ చేస్తాడు. గాడ్జిలా హ్యూమన్స్తో కలిసి టైటాన్స్తో ఫైట్ చేసిన అండ్ హ్యూమన్స్ దానికి హెల్ప్ చేసిన గాడ్జిలా హ్యూమన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు. గాడ్జిలా అండ్ కాంగ్ జాతికి మధ్య గతంలో వార్ జరుగుతుంది. సో ఈ రెండు స్పీసీస్కి మధ్య ఎప్పటి నుంచో రైవలరీ ఉంది. అండ్ వీరిద్దరూ ఆల్ఫా టైటాన్స్ అవ్వడం, అలాగే ఒకరిని చూసి ఇంకొకరు భయపడడం వలన వీరి మధ్య యుద్ధం జరుగుతుంది. వీరి బ్యాటిల్ కేవలం మిస్అండర్స్టాండింగ్ వలన మాత్రమే జరిగింది. ఇక ఆ మూవీ ఎండింగ్లో వీరిద్దరూ కలిసి గిడోరా కాన్షియస్నెస్తో క్రియేట్ అయిన మెగా గాడ్జిలాతో ఫైట్ చేసి దానిని ఓడిస్తారు. ఈ మాన్స్టర్వర్స్కి సంబంధించిన కంప్లీట్ టైమ్ లైన్ గురించి గాడ్జిలా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా ఒక వీడియో చేస్తాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.